వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనావార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్య బాధ్యత రహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ న్యాయ సేవాధికారి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్స్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీసు కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలుగుతుందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదం వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారుల సంఖ్యనే అధికంగా ఉందని ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వారి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె గోపీకృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మెజిస్ట్రేట్ వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవిఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైంది. ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి మేము మా ప్రయత్నాలని చేస్తున్నాము. అందరూ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే, ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 350 కన్నా ఎక్కువ మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 70% వరకు అందరూ చనిపోతున్న వాళ్ళు ద్విచక్ర వాహనంలో రోడ్ ప్రమాదాలకి గురి అయి చనిపోతున్నారు. జరుగుతున్న యాక్సిడెంట్స్కి కారణాలు రకరకాలుగా ఉంటే, బట్ చనిపోవడానికి కారణము ఒకటే ఉంది. తలకి దెబ్బ తగిలిన వలన, అంటే హెల్మెట్ ధరించుకోకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అయినప్పుడు తలకి దెబ్బ తగిలి ఆ ఇంజురీ వలన చనిపోవడం 90% కన్నా ఎక్కువ ఉంది. సో ఈ హెల్మెట్ ధరించుకోవాలనేది రూల్ని మేము ఆగస్టు 15 నుంచి కంపల్సరీ చేసినాము. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము స్లోగా చేస్తున్నాము. ఎక్కువ అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, మేము అవేర్నెస్ మీటింగ్స్ని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, టౌన్స్లో, అన్ని చోట్ల మేము అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము. అందరూ అటెండ్ చేసి ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊర్లో కూడా మీరు అందరూ చేయాలని కోరుతున్నాము. అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ పాల్గొని చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనంతా సక్సెస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని లీగల్ సైడ్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్నా, అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఇదివరకటి కంటే ఎవిడెన్స్ యాక్ట్ పటిష్టమైంది. ఇవన్నీ కూడా
కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే మీకు విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చే కూడా పోతాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీని ఒక అస్త్రంగా వాడుకుంటారు. మీకు వచ్చే కాంపెన్సేషన్ కానీ ఏమైనా నెగ్లిజెన్స్ మీ పట్ల మీరు చేశారు కాబట్టి మేము ఇమ్మము అని చెప్పేసి MVOPలలో అవార్డ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మైనర్ కనుక వెహికల్ ఇస్తే పొద్దు నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, తర్వాత కమిషనర్ గారు వీళ్ళంతా చెప్తున్న విషయమే. మైనర్స్ కనుక వెహికల్ ఇస్తే పేరెంట్స్ కూడా పనిషబుల్ అని చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క మైనర్కి బండ్లు ఇవ్వడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ 3 స్పీడ్ అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నడపాలి. సార్ చెప్పారు మన ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ కలిసి అని అంటే 3వ స్థానంలో ఉంది నిజామాబాద్ ప్రమాదాల విషయంలో అని అంటున్నారు. కానీ మనం 33వ స్థానానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఇక నుంచి 2 వీలర్ మీద అయ్యే యాక్సిడెంట్స్ని మనమంతా నిరోధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి మేము ఒక ఇదిగా అంటే ఉద్యమంలాగా తీసుకువెళ్ళి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని రోల్ మోడల్గా, ఎందుకంటే ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేమే ఫస్ట్ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తంలో ఏ ప్రోగ్రాం చేసినా ఫస్ట్ ఏదైనా సాధించేదంటే నిజామాబాద్ జిల్లాని సగర్వంగా చెప్తాను. అందులో భాగంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా కలిపి ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి మన రోడ్డు ప్రమాదాలు నివారించడంలో మీరందరూ మేము సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటూ మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే. యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క 2 ఇళ్ళ అవతల షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమి జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు, లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు. మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి.
ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో కోర్టులో ఉండాలి, అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనది మనం రవి ఇంకో చిప్పుడు తమ్ముడు ఫాస్ట్ చిప్పి నడపరాదు. దయచేసి ఎవరు రాంగ్ రూట్ లో కూడా ఎవరు ప్రయాణించకూడదు. అలాగే మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. హెల్మెట్ బరువు కాదు. దయచేసి కారు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. ఈ లోకంలో మనది ఒకటే ఒక తలకాయ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా. ఆపేటట్టున్నారు. సైడ్ అన్నా